బులెటిన్లకు డీటెయిల్స్ చూస్తే మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని ప్రశ్నించింది. అవసరమని భావిస్తే ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలో తెలియజేయాలని జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని ఆదేశించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలని సిబిఐ కోర్టు ఉత్తర్వులను సవరించి సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేయాలని చెప్పింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లోనే ఈ విషయం స్పష్టంగా ఉందని యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కేసులో ప్రధాన నిందితుల్లో A1గా గంగిరెడ్డి ఉన్నారు, A2గా సునీల్ యాదవ్ ఉన్నారు. ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరపాలని వివేకా కూతురు సునీతారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు అవసరమా అని ప్రశ్నించింది. అవసరమని భావిస్తే ఎవరిని కస్టడీలోకి తీసుకుని విచారించాలో తెలియజేయాలని జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి దర్యాప్తుపై ట్రయల్ కోర్టు ఆదేశాలను కొనసాగించాలని ఆదేశించింది. నెల రోజుల్లో పూర్తి చేయాలన్న సిబిఐ కోర్టు ఉత్తర్వులను సవరించి సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు చేయాలని చెప్పింది. ట్రయల్ కోర్టు ఉత్తర్వుల్లోనే ఆ విషయం స్పష్టంగా ఉందని యథాతథంగా దర్యాప్తు కొనసాగించాలని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే 2019 మార్చి 15న పులివెందులలోని తన నివాసంలో వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. కేసులో ప్రధాన నిందితుల్లో A1గా గంగిరెడ్డి ఉన్నారు, A2గా సునీల్ యాదవ్ ఉన్నారు. ఈ కేసుపై లోతైన దర్యాప్తు జరపాలని వివేకా కూతురు సునీతారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ హైదరాబాద్లోని సిబిఐ ప్రత్యేక కోర్టులో జరుగుతోంది. నెల్లూరు జిల్లా విశ్వనాథరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కనికరం లేని భర్త కసాయిలా మారి నిండు గర్భిణి భార్య కరుణపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సుమారు 14 కత్తిపోట్లు పొడిచి ఆమెపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం కరుణ పరిస్థితి విషమంగా ఉండటంతో కావలి ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న బిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా విశ్వనాథరావుపేటలో దారుణ ఘటన చోటు చేసుకుంది. కనికరం లేని భర్త కసాయిలా మారి నిండు గర్భిణి భార్య కరుణపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. సుమారు 14 కత్తిపోట్లు పొడిచి ఆమెపై దారుణంగా దాడికి తెగబడ్డాడు. ప్రస్తుతం కరుణ పరిస్థితి విషమంగా ఉండటంతో కావలి ఏరియా ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం నెల్లూరుకు తరలించారు. భార్యపై అనుమానంతోనే ఈ దారుణానికి పాల్పడ్డాడని స్థానికులు ఆరోపించారు. సమాచారం అందుకున్న మిట్రగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా స్థానిక సూపర్ బజార్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపిస్తే పన్నులు పెంచి ప్రజలపై భారం మోపుతారని, బీజేపీని గెలిపిస్తే పన్నులు పెంచకుండా ఢిల్లీ నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇవాళ నిధులు కేంద్రం నుంచి కదా రేవంత్ రెడ్డి ఏమన్నాడు, నా తలకాయ నరికినా ఒక్క పైసలు లేదు అన్నాడు. ఏం చేస్తారు మరి? ఏదైతే నిజాలు పైసలు ఎక్కడ చేస్తాయి? ఇక బీఆర్ఎస్ కొట్టేస్తే వాళ్ళు నా ఇక్కడ లేరు, నా అక్కడ లేరు, నా గర్క నా ఘాట్క బీఆర్ఎస్ ఎక్కడన్నా లేరు. మరి కాంగ్రెస్ ముఖ్యమంత్రి పైసలు అంటున్నాడు. మరి ఎవరికి ఓటేయాలి? మీరు హుజాబాద్ అభివృద్ధి చెందాలంటే ఎవరికి ఓటేయాలి? పైసలు మీ ఉద్యోగులు బీజేపీ కోటేస్తే మున్సిపల్ చైర్మన్ మాకిస్తే నేను పోయి పోలీస్ అక్కడ కూర్చొని, సార్ హుజాబాద్ లో మున్సిపాలిటీ బీజేపీ గెలిపిస్తే పైసలు ఇస్తాను కదా, ఇప్పుడు గెలిపించిన హుజాబాద్ వాళ్ళు ఇప్పుడు పైసలు తీసారని చెప్పి వల్ల గుద్ది అడిగి తీసుకొచ్చే అవకాశం మాకు మాట్లాడలేదు. ఎక్కువ మాట్లాడితే మీరు రోడ్డు మీద నడుతున్నా నా రోడ్డు ట్యాక్స్ పంపిస్తాం. ట్యాక్స్ పెంచుకుంటారా? మీరు హుజాబాద్ లో ట్యాక్సులు పెంచకుండా అభివృద్ధి జరగాలంటే ఇలా పూర్తులు మున్సిపల్ చైర్మన్ గా గెలిపించి ఎక్కువ మందిని గెలిపించి మాకు అప్పచెప్పండి. ఢిల్లీ నుంచి హుజాబాద్ ఢిల్లీకి మేము పైసలు తీసుకొస్తాం. కాంగ్రెస్ వాళ్ళకు బీఆర్ఎస్ ఓటేస్తే వాళ్ళు మీ ట్యాక్సులు పెంచి ఇవాళ జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మీ ట్యాక్సులు పెంచి ఇంటి పన్ను నల్ల పన్ను పెంచి ఇవాళ జీతాలు ఇస్తారు. దాంతో కూడా అభివృద్ధి జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, హుజాబాద్ అప్పీల్ చేస్తున్నాను, మేము అభివృద్ధి చేయాలని కసితో ఉన్నాం. కానీ ఇక్కడ మున్సిపాలిటీ మార్చి దక్షిణ భారత కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క సారళమ్మ మహాజాతర హుండీల లెక్కింపు ప్రక్రియ
అధికారికంగా ప్రారంభమైంది. హనుమకొండలోని టీటీడీ కళ్యాణ మండపంలో రాష్ట్ర కొండా సురేఖ కొబ్బరికాయ కొట్టి ఈ లెక్కింపును ప్రారంభించారు. ఈసారి మేడారంలో 788 హుండీలను అధికారులు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి తమ కానుకలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. హుండీల లెక్కింపునకు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. గతసారి 13 కోట్ల ఆదాయం వచ్చినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. ఈసారి భక్తుల రద్దీ దృష్ట్యా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రత, సీసీ కెమెరాల నిఘా మధ్య ఈ లెక్కింపు పారదర్శకంగా కొనసాగుతోంది. తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం మేనకూరు వద్ద గంజాయి ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. 4 వ్యక్తులతో పాటు ఒక మహిళ నుంచి 25 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన నిందితులు జార్ఖండ్, ఒరిస్సా, బీహార్ ప్రాంతానికి చెందినవారని డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు. నిషేధిత మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉదయం 9 గంటల సమయంలో నాయుడుపేట పట్టణ ఎస్ఐ గారు, ఉమెన్ ఎస్ఐ భాను గారు ప్లస్ వాళ్ళ సిబ్బంది మేరకూరు ఇండస్ట్రియల్ ఏరియాలో కొంతమంది నార్త్ ఇండియాకి సంబంధించిన కూలీలు కొంతమంది గంజా తెచ్చుకొని దాన్ని పంచుకుంటున్నారు అన్న సమాచారం మేరకు రైడ్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో పింకీ అనే ఒక మహిళ ప్లస్ ఇంకా 4 ఉన్నారు. అందులో ఒకరు జార్ఖండ్, ఆ పింకీ అనే జార్ఖండ్కి సంబంధించిన 2 ఒరిస్సా వాళ్ళు, బీహార్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఒరిస్సా నుంచి చేసుకుంటున్నటువంటి కూలీలకి చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అమ్ముతున్నారు అని వాళ్ళ కన్ఫెషన్ లో తెలిసింది. వాళ్ళ దగ్గర నుంచి 23 కేజీల గంజాని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసుని నాయుడుపేట రూరల్ సిఐ సంగమేశ్వర గారు దర్యాప్తు చేస్తున్నారు. వాళ్ళ పేమెంట్స్ వాటన్నింటినీ స్టడీ చేసి కన్స్యూమర్స్ ఎంతమంది గాంజా వాళ్ళ దగ్గర నుంచి కొంటున్నారు అనేది విచారిస్తున్నాం. ఇప్పటి వరకు సుమారుగా ఒక 40 మంది వరకు కన్స్యూమర్స్ తెలిసారు. వీళ్ళంత ముందు కాళహస్తిలో ఉండి అక్కడి నుంచి కొత్తగా రీసెంట్ గా ముఖ్యమంత్రి చంద్రబాబు, రేవంత్ రెడ్డిలపై మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ ఘాటు విమర్శలు చేశారు. నంద్యాల జిల్లా పోతిరెడ్డిపాడు వద్ద ఏర్పాటు చేసిన చెరో పోతిరెడ్డిపాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, రేవంత్ రెడ్డి, చంద్రబాబు కలిసి వచ్చి ఒక్కొక్కరుగా వచ్చిన రాజకీయంగా తెగ నరికైన రాయలసీమ లెఫ్ట్ ఇరిగేషన్ ను ముందుకు తీసుకెళ్తామని అన్నారు. అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం రాయలసీమ. రాయలసీమలో వస్తే అతివృష్టి లేదా అనావృష్టి, ఈ రెండు తప్పితే విపరీతమైన కరువు. వర్షం రాకపోతే రాయలసీమ జిల్లాల్లో ఎస్పెషల్లీ కర్నూలు, అనంతపురం జిల్లాలో వాగులు, వంకలు ఎండిపోతాయి. వాగులు, వంకలు ఎండిపోతేనే రైతులకు దిక్కుదోయక కాడి కింది ఎద్దులను కలేబరాలకు అమ్ముతారు. పట్టడన్నం పెట్టే రైతు అన్నమో రామచంద్ర అని వలసలకు పోతారు. ఇంటి దగ్గర పసిపిల్లలను, వయో వృద్ధులను వదిలివేసి వలసలకు పోయే పరిస్థితిని మనం బాగా గమనించవచ్చు. ఈ జిల్లాలో ఎస్పెషల్లీ మంత్రాలయం, ఆలూరు, ఆదోని, ఎమ్మిగనూరు ఈ ప్రాంతాలలో 2-3 నెలలు మాత్రమే గ్రామాలలో ఉంటారు. మిగతా రోజులు వాళ్ళ పసిపిల్లలను, వయో వృద్ధులను ఇళ్ల దగ్గరనే వదిలేసి వారు వలసలకు పోతారు. మనం ఒకటి చూస్తే ఎప్పుడు కూడా ఎద్దు ఏడిస్తే వ్యవసాయం బాగుపడదు, రైతు ఏడిస్తే ఈ రాష్ట్రం బాగుపడదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కూడా. యావత్ భారతదేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే ప్రాంతం రాయలసీమ. రాయలసీమలో వస్తే ఇప్పటి వరకు అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.